బ్రదర్స్ అన్న చెల్లెల మధ్య ఉన్న అనుబంధాన్ని స్కిట్ గా చేసి మనందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు కేవు కార్తిక్ along with his team. So let's welcome them. మా చెల్లెలకి చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచానండి. అసలు ఏ చిన్న ప్రాబ్లం లేకుండా చూసుకున్నాను. అలానే ఇప్పుడు కూడా అలానే చూసుకుంటాను. అమ్మా జాగ్రత్తగా ఉండు, కాలేజ్కి వెళ్ళు. అసలే ఎండాకాలం, వర్షాలు కూడా పడుతున్నాయి. ఓకేనా? వెళ్ళు కాలేజ్కి. ఎండ కొడుతుందమ్మా నీకు? అవునన్నయ్య, చాలా ఎండగా ఉంది. ఏం చేయాలన్నయ్య? అయ్యో సూర్యుడు జరుగు. ఎండాకాలం గుడ్డ మూసేసుకొని ఉండాలి. అన్నయ్య నా కోసం సూర్యుడినే కప్పేసావా అన్నయ్య? నీకోసం ఏమైనా చేస్తానమ్మా. ఇగో ఎండ కొడుతుంది కదా, కర్చిప్ తీసుకో, జాగ్రత్తగా కాలేజ్కి వెళ్ళి. ఓకేనా? ఈ కర్చీఫ్ మీద వర్షాన్ని ఉందేంటి? అంటే నిన్నే యూట్యూబ్ లో కుట్లు అల్లికలు చూసి ఫస్ట్ టైం, అంటే ఇది రెండో పేరు అనుకో రాసింది. ఫస్ట్ పేరు ఎవరికి రాశారు? అంటే తెలియాల్సిన వాళ్ళకి తెలిసింది ఆల్రెడీ. అన్నయ్య జడ్జి సీట్ లోంచి ఆవిడ వచ్చి స్టేజ్ మీదకి వచ్చి నేను కొట్టే వరకు చేసుకోక అన్నయ్య. నేను కాలేజ్కి వెళ్ళిపోతాను. ఏమండి, ఎప్పటి నుంచో మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. మీ పేరు చెప్పొచ్చు కదా? నా పేరు చెల్లి. అదేంటి? మా అన్నయ్య నన్ను అలాగే పిలుస్తారండి. నేను కూడా అలాగే పిలిస్తే ఓతారు మొహాన. వర్ష, ఇది మా అన్నయ్య నాకు ప్రేమతో ఇచ్చింది. నేను తప్ప ఎవరు టచ్ చేయకూడదు. సర్లేండి, ఇదిగో ఎప్పటి నుంచో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నన్ను ప్రేమించొచ్చు కదండి? చిచ్చి, నేను మిమ్మల్ని ప్రేమించనండి. ఏం వెతుకుతున్నారు? ఇక్కడ ఎవరైనా తపస్సు చేస్తున్నారా? ఎందుకు? అలాంటి తపస్సు చేస్తే దాన్ని చెడగొడతాను కదా నీలాంటి దేవకన్యలు భూమికి వచ్చేది. ఒక్క నిమిషం ఆగు. ఏం వెతుకుతున్నారు? ఎవరైనా చచ్చిపోయారేమో అని. ఎందుకు? అంటే ఎవరైనా చచ్చిపోయినప్పుడే కదా మీలాంటి ఎమకింకర్లు కిందకు వస్తారు. ఏమండి, మీరు నా ప్రేమను ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకోను. మీరు ఒప్పుకోకపోతే బ్లడ్ వస్తుంది. రానండి, అలాగని ఎర్రగవుతాను. ఆగండి, బ్లడ్ వస్తుంది మీకు. మీరు మారిపోయారు చూసారా? మీ అన్న ప్రేమకిచ్చింది నాకు కట్టేశారు. మీరు నన్ను ప్రేమిస్తున్నారు. ప్రేమించట్లేదు. ప్రేమిస్తున్నారు కాబట్టి మీ అన్న ఇచ్చింది కట్టారు. ఈ విషయం మా అన్నయ్య కౌశిక్ తెలిస్తే ఏమైపోతాడు? మీ అన్నయ్య పేరు కౌశిక్ కాదు, కార్తిక్. చూసారా? మీ అన్న పేరు కూడా మర్చిపోయారు. అంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారు. అరే దరిద్రుడా, కౌశిక్ ఎవరు ఫస్ట్ కనుక్కో. కౌశిక్ వాళ్ళ కౌశిక్ ఎవరు? ఇమ్ము, నీ ప్రేమలో పడి నేను ఈ లోకాన్నే మర్చిపోయానా? చూసారా? ప్రపంచాన్ని మర్చిపోయింది కానీ నా పేరు ఇమ్ము అని మర్చిపోలేదు. నేను ఇంటికి వెళ్తున్నాను, మా అన్నయ్యకి వచ్చి మాట్లాడు. ఏమైందిరా? నడుము నొప్పి పెట్టిందండి. నడుము నొప్పి పెడితే ఒక ఫార్ములా ఉంది తగ్గడానికి. అర్థమైందా? ఎలాగంటే ఫస్ట్ 2 చేతులు పైకెత్తాలి. పైకెత్తి గాలి గట్టిగా పీల్చుకోవాలి. పీల్చుకొని మెల్లిగా కిందికి వెళ్ళాలి. గాలి వదిలేసి ఈ కాళ్ళు ఇలా ఇలా అనాలి. ఈ ఫార్ములా వాడితే అంతే కదండి. ఫార్ములా కరెక్టేనా? ఇది ఇంద్రజ గారి చిట్కానా? సూపర్. ఏమైంది అన్నయ్యకి సడన్ గా? అన్నీ రెగ్యులర్ గా జబర్దస్త్ పోతారు కదా, చూస్తాడు. ఈ మధ్య ఇంద్రజ గారు వచ్చిన దగ్గర నుంచి ఆవిడతో స్టెప్ వేయాలి జ్వరం తెచ్చుకున్నాడు. అమ్మా పప్పులే ఉడకవు. చలి పడుతుందమ్మా. అయ్యో ఇంద్రజ గారు, మా అన్నయ్యని బ్రతికించండి ఒక్కసారి. ఎర్ర కలువ పువ్వయ్యేద్దామ సలిమంట. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే రావే. అన్నయ్య కర్చీఫ్ పాడేసుకున్నాను, నా మనసు కూడా పాడేసుకున్నాను. అన్నయ్య నువ్వు ఎవరినో ఇష్టపడుతున్నావా? అవును అన్నయ్య, ఇష్టపడుతున్నాను. పిలిపించండి. ఎవడు వీడు? మీ చెల్లిని ప్రేమించింది నేనే. అవునన్నయ్య. నీ పర్ఫార్మెన్స్ ఎక్కడ, వీడి పర్ఫార్మెన్స్ ఎక్కడ? నీ టైమింగ్ ఎక్కడ, వీడి టైమింగ్ ఎక్కడ? అన్నయ్య ఇండైరెక్ట్ గా నన్ను తిడుతున్నావు. డైరెక్ట్ గానే. ఏంటండి నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఏంటి ప్రాబ్లం? నో, అసలు నా చెల్లిని చేసుకోవాలంటే ఒక రేంజ్ ఉండాలి, ఒక అర్హత ఉండాలి. అందుకే నా చెల్లి కోసం ఒక అద్భుతమైన సంబంధం చూసా. పులి బిడ్డ వస్తున్నాడు, మామూలుగా ఉండదు.
బావగారు బాగున్నారా? అదేంటి చిరంజీవి సినిమా వీడేరా నా బావ. వీడా? వీడే. తప్పుకో. ఎవరిని పట్టుకొని వీడంటున్నావు? మా బావని పట్టుకొని వీడంటావు? నన్ను పట్టుకోలే, పక్కనే ఉండి మాట్లాడతాడు. ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చిన? నేను పెళ్లికి వచ్చాను. మరి ఇంత దీన్ని పోవచ్చు కదా, ఏంది లొల్లి? అరే నీకు అసలు పెళ్లి అంటే తెలుసా? పెళ్లి చేసుకుని ఏం చేస్తావురా? ఏం చేస్తా? ఫంక్షన్ చేసుకుంటా. అది కాదురా, ఫంక్షన్ లో ఏం చేస్తావు? పప్పన్న తింటా. అది కాదు, తర్వాత ఏం చేస్తావు? పెరుగానే వేసుకుని తింటా. అసలు నీకు పెళ్లి ఎలా చేసుకోవాలో తెలుసా? తాళి ఎలా కట్టాలో తెలుసా? తెలీదా? తాళి ఎలా కట్టాలో నేర్పించమంటావా? నేర్పి మరి ఎవరైనా అడ్డొస్తే నేను చూసుకుంటా. చూసుకుంటావు కదా? అబ్బా. అదే మాట మీద ఉండు. రే మాట మీద ఉండను, దీని మీద ఉంటా. నీ ముందే నీ చెల్లికి ఎలా తాళి కట్టాలో చూడరా. అది నా చెల్లి. చూడరా. కట్టేశా. తాళి కట్టావు కదా, మీరు వెళ్ళండి. ఇగో ఆడు కట్టేశాడు తాళి. ఇప్పుడు నీకు పెళ్లి అవసరం లేదు. ఎందుకు కట్టి నాకు? పెళ్లి చేసుకోవడం కట్టాడు. అంటే ఆమె వాళ్ళిద్దరు నచ్చారా? నచ్చారు, వెళ్ళు. నేను నీకు నచ్చానా? నచ్చావు. దారాదు మరి. మనో గారు. కార్తిక్ సూపర్. ఎవర్ గ్రీన్ ఇంద్రజ గారు. వండర్ఫుల్ స్కిట్ అండ్ చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు కూడా స్టేజ్ మీదకి వచ్చి ఈ స్కిట్ లో పార్ట్ అయినందుకు. కార్తిక్ కోసం ఎంతైనా చేయగలను. లవ్ యూ మ్యామ్. So thank you brother team. Everybody else బాగా చేశారు. నైస్. Thank you. విరాజ్. కెవ్వు కార్తిక్ అని ఎందుకంటారు అనుకున్నా, ఎనర్జీ అదిరిపోయింది. వెరీ నైస్, ఐ ఎంజాయ్డ్. సో ఎంటైర్ టీమ్ అందరికి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ కార్తిక్, థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ. ఈ టైంలో స్కూల్కి వెళ్ళకుంటే ఇంట్లో ఏం చేస్తున్నారా మీరు? స్కూల్కి వెళ్తే టీచర్లు సార్లు పిల్లలు మీ నా స్కిట్ కూడా ఆడుతున్నానా? నా తల్లి ఎక్కడ పెట్టుకోవాలనా? నా చిన్న కొడుకు పెద్ద కొడుకు వచ్చి నేను స్కిట్ కొట్టకపోతే స్కూల్కి వెళ్ళని చెప్పి నా ముందే సవాల్ ఇస్తున్నాడే. మనకి పిల్లలు ఎక్కడున్నారండి? ఇంకా మాట్లాడింది చాలు, పో లోపలికి. భాస్కర్ రానన్నా కూర్చో. ఏవే కాఫీ తీసుకురా, మా నాన్న వచ్చాడు. కాఫీ తెమ్మన్నా. మా ఆవిడ కాఫీ తెస్తుంది నాన్న. నీకు పెళ్ళి ఎక్కడైందిరా? నీకు పెళ్లి ఎప్పుడు చేసుకున్నావురా నాన్న? నీ చేతిలో పెడుతుంది నా కూతుర్ని కాదల్లుడు, నా ప్రాణాన్ని. చిన్నప్పటి నుంచి నీ కూతురు నువ్వు ఎలా చూసుకున్నావో నేను అలా చూసుకుంటాను అత్త. థ్యాంక్స్ అల్లుడు. పదశాంతి. రామ్మా, నా దగ్గరికి రామ్మా. బిడ్డా బిడ్డా. ఇంకా నా వల్ల కాదు, నా కూతురు దగ్గర పోతున్నా. బిడ్డా బిడ్డా. అల్లుడు అల్లుడు బిడ్డ ఇంకా రాలినట్టున్నారు. వాళ్ళ ఇద్దరు కంటే నేనే ముందే వచ్చేసినట్టున్నా. వాళ్ళకన్నా ముందే రా శాంతి. రాలుడు. ప్లీజ్ అల్లుడు, ఓ 2 రోజులు పంపించాను, నీకు దండం పెడతా, నీ కాలు పట్టుకుంటాను. ప్లీజ్ అల్లుడు. చచ్చిన పంపను. అల్లుడు నా కూతురు నువ్వు పంపించలేదనుకో, ఈ కంగారు నేను పొడి చేస్తాను. ఇది సైకోపాత్.